సో గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మీకు మొట్టమొదటిసారిగా ఫేస్బుక్ ద్వారా లైవ్ లో మీకు టాప్ 100 ట్రిగ్నోమెట్రీ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా వాయిస్ వినిపిస్తే ఎస్ అని టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో. సో గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ వీడియోని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో చాలా స్లోగా చెప్తాను, ఖచ్చితంగా మీకు 100 మినిట్స్ లోని 100 బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే 100 బిట్స్ ని 100 మినిట్స్ లో ఏ విధంగా రాయాలి, 100 మినిట్స్ లోపు ఏ విధంగా రాయాలి. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదే విధంగా ఈ పేజ్ ని లైక్ చేయండి. ఎవరైతే ఈ పేజ్ ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పేజ్ ని లైక్ చేయండి.
ఓకే, ఇంకా మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ ఎంత అని అడుగుతాడు. ఓకే, ఇక్కడ క్లియర్ గా వాడు ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ పై బై 2 అంటే ఎంత 90 డిగ్రీస్. సో 90 మైనస్ ఎక్స్ అనేది ఫైండ్ చేయాలి. 90 మైనస్ ఎక్స్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ముందు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మనకి sin x by sin x plus cos x. ఇది f of x ప్లస్ 90 మైనస్ టీటా. సో sin 9 అంటే ఎక్కడైతే x ఉంటుందో అక్కడ మనం ఏం చేయాలి, 90 మైనస్ ఎక్స్ వేయాలి. ఇక్కడ x 90 మైనస్ ఎక్స్ కనుక ఇక్కడ కూడా మనకి ఏంటి sin 90 మైనస్ ఎక్స్. sin 90 మైనస్ ఎక్స్ ఏమవుద్ది మనకి sin 90 మైనస్ ఎక్స్ ఏమవుద్ది ఇక్కడ మనకి కాస్ ఎక్స్ అవుతుంది. కనుక ఇక్కడ ఏం రాయొచ్చు మనం కాస్ ఎక్స్ బై ఇక్కడ sin 90 మైనస్ ఎక్స్ అంటే ఎంత కాస్ ఎక్స్. మరి కాస్ 90 మైనస్ ఎక్స్ అంటే ఎంత sin ఎక్స్. అంటే డినామినేటర్ లో మళ్ళీ sin ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది రివర్స్. అంటే ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటి కనుక ఇక్కడ మళ్ళీ ఏం రాయొచ్చు మనం sin ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏంటి ఇక్కడ డినామినేటర్ లో sin ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు sin ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే వస్తుంది పైన sin ఎక్స్ ప్లస్ మరి sin ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే వస్తుంది కాస్ ఎక్స్. ఇప్పుడు sin x cos x 1 జా sin x cos x 1 జా అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి 1. సో ఆన్సర్ 1. సో ఆన్సర్ 1 కనుక ఆప్షన్ 1. ఆప్షన్ 1. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం sin theta is equal to k అయితే 1 by sin theta into 1 minus 1 minus cos square theta అడుగుతాడు. ఓకే, సో వాడు ఏదైతే అడిగాడో మనం అదే చేద్దాం. 1 by sin theta అంటే ఎంత k. sin theta అంటే ఎంత k. 1 minus 1 by 1 minus cos square theta అంటే ఏంటి మనకి 1 minus cos square theta అంటే sin square theta. అంటే ఆల్రెడీ sin theta k కనుక sin square theta ఏమవుద్ది k స్క్వేర్ అవుతుంది. ఏమవుద్ది k స్క్వేర్. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ చేస్తాం. దీనికి ఏం చేద్దాం ఎల్సిఎం. సో ఎల్సిఎం ఫైండ్ చేస్తే మనకి ఏమవుద్ది ఈజ్ ఈక్వల్ టు 1 by k ఇంటూ k స్క్వేర్ ఇంటూ 1 అంటే k స్క్వేర్ మైనస్ 1 by k స్క్వేర్. ఇప్పుడు ఈ కే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది ఈ కే పైకి వెళ్ళిపోతుంది. కే పైకి వెళ్ళిపోతే అప్పుడు ఏమొస్తుంది మనకి కే బై కే స్క్వేర్ మైనస్ 1. ఈ 1 ఏం రాయొచ్చు 1 స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఏమవుద్ది కే బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి. కే ప్లస్ 1 ఇంటూ కే మైనస్ 1. సో ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి బాగా అబ్జర్వ్ చేయండి. మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా లేదు. అంటే ఇది కాస్ స్క్వేర్ థీటా అని అర్థం. ఎందుకంటే దీన్ని 90 మైనస్ 32 రాయొచ్చు కదా, అప్పుడు కాస్ స్క్వేర్ 32 అవుతుందన్నమాట. అంటే దీని ఆన్సర్ 1 అన్నమాట. గుర్తుపెట్టుకోండి, రెండు సైన్లు ఉన్నప్పుడు మధ్యలో ప్లస్ ఉంది, ఈ రెండు యాడ్ చేస్తే మనకి 90 వచ్చింది అనుకోండి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 90 వస్తే అప్పుడు దాని ఆన్సర్ 1 అన్నమాట, 90 డిగ్రీస్. సో 32 ప్లస్ 58 ఎంత 92 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ కనుక
మనకి 2 సైన్లు ఉండి మధ్యలో ప్లస్ ఉండి ఆ 2 యాడ్ చేస్తే 90 వచ్చింది అనుకోండి, అది ఆన్సర్ 1 అన్నమాట. ఆన్సర్ ఏంటి 1. కనుక ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి 1. ఇక్కడ కిందన సేమ్ దీనిలాగే ఉండాలి, 2 సైన్లో ఉండి మధ్యలో ప్లస్ ఉండి 2 కలిపితే 90 రావాలి, లేదంటే 2 కాసులు ఉండి మధ్యలో ప్లస్ ఉండి 2 కలిపితే 90 ఉంటుంది, అదే ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ లో 2 కాసులు ఉన్నాయి, 2 కలిపితే 90 అవుతుంది, సో రెండింటికి స్క్వేర్ ఉన్నాయి, కనుక ఈ ఆన్సర్ కూడా 1. చూడండి 90 వస్తుంది లేదా, 58 + 32 వస్తుంది కదా, కనుక ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. మనకి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కానీ అక్కడ ఏముంది, కాట్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ కూడా అంతే, ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ లో సీకెంట్ స్క్వేర్ ఉంది, తర్వాత టాన్ స్క్వేర్ లేకపోయినా కాట్ స్క్వేర్ ఉంది, 2 యాడ్ చేస్తే 90 వచ్చింది అనుకోండి, 2 యాడ్ చేస్తే 90 degrees వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ దీని ఆన్సర్ కూడా 1. ఆన్సర్ 1. ఎందుకు, ఇది టాన్ స్క్వేర్ అవుద్ది, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ 27 అవుద్ది. సో చేయవసరం లేదు, మనకి ఏంటంటే విత్ ఇన్ 1 minute లో ఆన్సర్ పెట్టాలి, 30 seconds 10 seconds లో ఆన్సర్ పెట్టాలి. మీరు చేసిన ఆన్సర్ 1 వస్తుంది. మీ లాజిక్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మైనస్ ఉంది, సీకెంట్ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఉంది, 2 కలిపితే 90 వచ్చింది, అలా వస్తే ఆన్సర్. లేదు సార్ నేను చేస్తాను సార్ అంటే చెయ్యండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, కాట్ స్క్వేర్ 90 minus 27 degrees. 90 లో 27 తీస్తే 63 degrees. కాట్ 90 minus 30 ఏమవుతుంది, tan square theta. సో tan square 27 degrees. సో చూడండి ఇప్పుడు secant square theta minus tan square theta ఎంత, ఆన్సర్ 1. secant square minus tan square theta is 1. సో కిందన కూడా అంతే, cosecant square minus cot square, సో 1. ఈ రెండు కలిపితే 90 రావాలి, మధ్యలో మైనస్ రావాలి, సో ఆన్సర్ 1. ఓకే, సో నెక్స్ట్ సైన్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ అంటే దీని అర్థం ఏంటి, మనకి దీన్ని ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ 33 degrees మైనస్ సీకెంట్ స్క్వేర్ 43. ఈ రెండు కలిపితే 90 వస్తుందో లేదు చూడండి, ఎస్, ఈ రెండు కలిపితే మనకి 90 వస్తుంది, మధ్యలో మైనస్ ఉంది, మధ్యలో మనకి మైనస్ ఉంది, అంటే ఏం రాయొచ్చు దీన్ని, కొసెకంట్ స్క్వేర్ టీటా మైనస్ కొసెకంట్ స్క్వేర్ టీటా మైనస్ అని రాసుకోవచ్చు. అంటే కిందన ఆ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. సో చూద్దాం, సైన్ స్క్వేర్ 30 degrees ని ఏం రాదు, సైన్ స్క్వేర్ 90 minus 43, సైన్ స్క్వేర్ 90 minus 43 మైనస్, ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఉంది కదా, దీని ఏం రాయొచ్చు మనం, సీకెంట్ స్క్వేర్ 90 minus 33. ఇది 43 కాదు 57, 90లో 57 తీస్తే 33, అదేవిధంగా 90లో 43 తీస్తే 90లో 43 తీస్తే మనకి 47. సైన్ 90 minus theta కాస్ theta అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్
57 degrees. Secant 90 minus theta, cosecant theta. Cosecant square 43 degrees. So answer cos square 57 minus cosecant square 30 degrees. So first answer. Next. Tan square theta plus sin square theta అని ఇచ్చాడు. సో tan square theta అంటే ఏంటి, మనకి ఏం రాయొచ్చు, tan square theta secant square theta minus 1, secant square theta minus 1 అంటే దీన్ని రాయొచ్చు secant square 52 degrees minus 1. sin square theta ఏం రాయొచ్చు మనం, sin square theta ని 1 minus cos square రాయొచ్చు, 1 minus cos square, 1 minus cos square 9 degrees. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఆన్సర్, secant square 92 degrees, సారీ 52 degrees minus cos square 9 degrees. సో secant square 52 minus cos square 9 అంటే థర్డ్ ఆప్షన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, cosecant square theta minus sin square theta. సో దీని ఏం రాయొచ్చు, cosecant square theta అంటే మనకి cosecant square minus cot square ఉంది కదా, ఆ ఫార్ములా రాసుకోవాలి. ఇది sin square plus cos square ఉంది కదా, ఆ ఫార్ములా రాసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ మెథడ్. ఓకేనా. cosecant square theta is equal to cosecant square minus cot square is equal to 1 కదా. సో అప్పుడు ఏమవుతుంది, 1 plus cot square theta, 1 plus cot square 10 degrees మైనస్ దీన్ని రాయొచ్చు మనం 1 minus cos square. ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అవుతుంది. -1 +1 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి, cot square 10 degrees ప్లస్ cos square 40 degrees. సో cot square 10 degrees plus cos square 40 degrees. సో ఆప్షన్ బి, ఆప్షన్ బి. నెక్స్ట్, sin 90 degrees. ఎందుకంటే దీన్ని 180 రాసుకుంటాం, 2 1s 2 90s. sin 90 degrees ఎంత మనకి 1. ఇప్పుడు ఆప్షన్స్ లో ఏది 1 వస్తుందో అదే ఆన్సర్. సో రెండు కాసులు ఉన్నాయి, మధ్యలో ప్లస్ ఉంది, రెండు కలిపితే 90 కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే దీన్ని మనం cos 90 minus 50 రాయొచ్చు, అప్పుడు sin square 50 అవుతుంది. sin square 50 plus cos square 50 1. నెక్స్ట్, దీన్ని cos 180 by 2, 2 1s 2 90s అంటే ఏమొస్తుంది, cos 90 degrees, cos 90 degrees. cos 90 degrees ఎంత 0. అంటే ఇప్పుడు ఆప్షన్స్ లో ఏది మనకి 0 వస్తుందో అదే ఆన్సర్. ఆప్షన్స్ లో ఏది 0 వస్తుందో అదే మనకి ఆన్సర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, థర్డ్ ఆప్షన్ దీని ఏం రాయొచ్చు, sin 90 minus 40 రాయొచ్చు. sin 90 minus 40 అంటే ఏంటి, cos square 40 ఏంటి, దీని ఏం రాయొచ్చు, cos square 40 degrees ప్లస్ cos square 40 minus cos square 40. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆన్సర్ సి, ఆప్షన్ సి. నెక్స్ట్, x plus 1 whole square plus y plus 2 whole square is equal to 25. Then which of the following is correct? సో బాగా అబ్జర్వ్ చేయండి, మనకి 25 రావాలి, స్క్వేర్ ఉండాలి. కనుక నేనేం చేస్తానంటే ఈ థర్డ్ ఆప్షన్ తీసుకుంటాను. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే మనకి ఏమవుద్ది, ఎక్స్ ఈ -1 అటు వెళ్తే +1 అవుతుంది. అప్పుడు ఏమవుద్ది, x plus 1 by 5 is equal to cos theta. అదేవిధంగా y plus 2 by 5 is equal to sin theta. స్క్వేరింగ్ ఆన్ బోత్ వచ్చేసి యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి, x plus 1 whole square by 5 plus y plus 2 whole square by 5 is equal to sin square theta plus cos square theta 1.
ఇప్పుడు ఎల్సిఎం మనకి ఏంటి, ఇది 25 స్క్వేర్ కనుక ఇది 25 అవుతుంది, ఇది కూడా 25 అవుతుంది. సో ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, x+1 హోల్ స్క్వేర్ ప్లస్ y+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 కనుక ఆప్షన్ మనం సి ఆప్షన్ తీసుకుంటే ఇచ్చిన ఆప్షన్ అనేది రైట్ వచ్చింది, ఇచ్చిన ఏదైతే వాడు ఇచ్చాడో అది వచ్చిందన్నమాట. చూడండి చూసారా, x+1 హోల్ స్క్వేర్ ప్లస్ y+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అదే మనకు వచ్చింది కనుక ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, మనకి x-3 ఉంది. x-3 అంటే ఇక్కడ +7 అటు వెళ్తే -7 అవుతుంది కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ +3 ఉంది, అటు వెళ్తే -3 అవుతుంది కనుక ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ -3 ఉంది, అటు వెళ్తే ప్లస్ అవుతుంది కనుక x+3 రాదు. ఇక్కడ -7 ఉంది, అటు వెళ్తే +7 అవుతుంది, ఇది కూడా కాదు కనుక ఆప్షన్ బి. అంతే, చేయకుండా ఈ ఆన్సర్ అనేది ఈజీగా పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ +3 ఉంది కనుక అటు వెళ్తే మైనస్ అవుతుంది, x-3. ఇక్కడ +4 ఉంది కనుక అటు వెళ్తే -4 అవుతుంది, y-4. సో y-, ఆ విధంగా ఆప్షన్స్ ప్రకారం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ x+1 ఇంటూ y+3 ఈజ్ ఈక్వల్ టు 25. ఇది కూడా ఇప్పుడు ఏదైతే లాజిక్ మనం వాడామో అదే లాజిక్ ఇక్కడ కూడా మనం వాడచ్చు. ఆప్షన్స్ లో బాగా చూస్తే ఇక్కడ +5 ఉంది, అటు వెళ్తే -5 కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ -1 ఉంది, అటు వెళ్తే +1, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ -5 ఉంది, అటు వెళ్తే +5 కనుక ఇది కూడా రాంగ్. +1 ఉంది, అటు వెళ్తే -1, ఇది కూడా రాంగ్ కనుక ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 14th.
ఇక చూడండి x-2 హోల్ స్క్వేర్ ఉంది. x-2 హోల్ స్క్వేర్ ఉందంటే ఇప్పుడు మనం +2ని అటు సైడ్ తీసుకువెళ్ళాలి. +2ని అటు సైడ్ తీసుకెళ్తే x-2 హోల్ స్క్వేర్. ఇక్కడ y-3 హోల్ స్క్వేర్ +3ని అటు సైడ్ వెళ్తే -3 y-, కనుక సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇంకా మనం వేరేది ఇంకేమీ ఆలోచించాలి. నెక్స్ట్ 1 + sin θ + sin square θ + sin cube θ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఏంటంటే మనకి a/1 - r ఫార్ములా. a/1 - r. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి 1. ఏ వాల్యూ ఏంటి 1/1 - r వాల్యూ sin θ. r వాల్యూ ఏంటి sin θ. అంటే 1/1 - sin θ. అక్కడ మనకి ఆప్షన్స్ లో ఎక్కడ కూడా 1/1 - sin θ అనేది ఎక్కడ కూడా లేదు. ఆప్షన్స్ లో 1/1 - sin θ అనేది ఎక్కడ కూడా లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ రేషనలైజింగ్ చేయాలి. ఏం చేయాలి, రేషనలైజింగ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 1 + sin θ/1 + sin θ. 1 × 1 + sin θ అవుద్ది 1 + sin θ. a + b × a - b, a² - b² అంటే 1 - sin square θ. 1 - sin square θ అంటే ఏం రాయొచ్చు, దాన్ని cos square θ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు, cos square θ అని రాయొచ్చు. 1/cos square θ అంటే secant square θ. sin θ/cos θ అంటే tan θ. అదేవిధంగా 1/cos θ అంటే secant θ అంటే secant θ × tan θ. ఇది ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఆన్సర్ అనేది ఉంది కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఇప్పుడు మనం ఎలాగైతే చేసాం ఇది కూడా అంతే. a/1 - r. a/1 - r ఇస్ ద ఫార్ములా. ఏ అంటే ఏంటి మనకి 1/1 - r అంటే ఏంటి మనకి cos θ. ఇక్కడ sin 90 ఎంత 1, tan 45 ఎంత 1 - cos θ. వస్తుంది ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు కూడా ఇలాంటిదే. ఇక్కడ ఏ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఇటు వస్తే డివైడ్ చేయాలి. ఇక్కడ బి ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఇటు వస్తే డివైడ్ చేయాలి. అంటే ఏమవుతుంది మనకి అప్పుడు x+1 హోల్ స్క్వేర్ / a² + y - 1 హోల్ స్క్వేర్ / b² ఈజ్ ఈక్వల్ టు 1. ఏమొస్తుంది మనకి x+1 హోల్ స్క్వేర్ / a² + y - 1 హోల్ స్క్వేర్ / b² ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు 1? రైట్ సైడ్ sin square θ + cos θ ఉంటుంది కనుక. ఇప్పుడు ఎల్సిఎం తీస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు b² × x+1 హోల్ స్క్వేర్ + a² × y - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² b². సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఈ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఇది x+1, ఇది y - 1. ఏ కాదు 1 అన్నమాట. లేదంటే ఆ ఆప్షన్ లోనే క్యాపిటల్ ఏ అని ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా అంతే. స్క్వేరింగ్ ఆన్ బోస్ చేసే అవుతుంది. ఇది 1 కాదు, ఏ కాదు, 1 అది చూసుకోండి. x+1/a² ప్లస్ ఇక్కడ సైన్ సీకెన్ ఉంది కానీ మల్టిప్లై చేస్తారు ఇంటూ y+1/b² ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు రెండు మనం ప్రోడక్ట్ చేస్తే వచ్చేస్తున్నాం. x+1 × y+1 ఈజ్ ఈక్వల్ టు a² b². సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ px × cosecant θ qy × b sin θ. ఇది కూడా సేమ్. ఏం చేయాలి, px/a × qy/b ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే cosecant θ అంటే sin θ 1 కనుక.
ఇప్పుడు ఏమవుతుంది మనకి ఒక లైన్ లో ఆర్డర్ లో మనం అప్లై చేస్తే PQXY is equal to A into B. This is the answer. So ఎక్కడ ఉంది మనకి ఇది C ఆప్షన్. నెక్స్ట్ x is equal to secant theta, y is equal to cosecant theta. Then which of the following is correct? ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఇది ఈజీగా ఉంది కనుక ఇది చేద్దాం. secant square theta, x ఏంటి secant square theta is equal to 1/1 plus y అంటే cosecant square theta. మనకి cosecant square theta minus cos square theta is equal to 1. కానీ ఇక్కడ 1 plus cosecant square theta ఉంది. అంటే cosecant square theta బదులు ఏం రాయొచ్చు మనం 1 plus cot square theta. అంటే ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్, ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే 1/1 minus 1/1 cosecant square theta, 1/cosecant square theta. అప్పుడు ఏమవుద్ది 1/1 minus sin square theta. 1/cosecant square theta అంటే sin square theta. దీనే రాయొచ్చు 1/sin cos 1 minus sin square theta అంటే ఏంటి cos square theta. cos square theta. 1/cos square theta అంటే secant square theta. So first option. This is the first option. Next. (21) 1/sin square అంటే ఏం రాయొచ్చు దాన్ని మనం √cos square theta. సారీ cosecant square theta. ఏం రాయొచ్చు cosecant square theta. cosecant square theta. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే sin square theta ప్లస్ cos square theta ఉంటుంది అంటే 1. cosecant square theta -1 అంటే √cot square theta. ఏం రాయొచ్చు cot square theta. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే cot theta is the answer. So fourth answer. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. sin square theta ప్లస్ cos square theta అంటే ఎంత 1. √1 ప్లస్ 1/cot square అంటే ఏం రాయొచ్చు tan square రాయొచ్చు. ఏం రాయొచ్చు tan square theta. 1 plus tan square theta అంటే ఏం రాయొచ్చు √secant square theta. secant square theta. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది secant theta. ఏమొస్తుంది secant theta. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ బై secant square అంటే ఏం రాయొచ్చు ఇక్కడ మనం cos square. అంటే cos square ప్లస్ sin square 1 ప్లస్ 1/tan square అంటే ఏం రాయొచ్చు secant square. సారీ cot square. వన్ బై tan square అంటే ఏం రాయొచ్చు cot square. 1 ప్లస్ cot square అంటే √cosecant square theta. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే cosecant theta. ఆన్సర్ cosecant theta. ఆప్షన్ బి. నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే cos 201, cos 202, cos 203, cos 204 అండ్ సో ఆన్. ఇందులో మధ్యలో cos 270 ఉంటుంది. cos 270 degrees ఉంటుంది. సో దీని ఏం రాయొచ్చు మనం cos 3 into 90 minus 0 degrees అని రాయొచ్చు. ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్. 3 అనేది ఆడ్ నెంబర్ కనుక కాస్ వస్తే సైన్ వస్తుంది, సైన్ వస్తే కాస్ వస్తుంది కనుక sin 0 degrees. sin 0 ఎంత 0 కనుక ఆన్సర్ 0. నెక్స్ట్ sin 1 into sin 89 1. సారీ tan 1 into tan 89 1. tan 2 into tan 88 1. tan 3 into tan 87 1.
అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది 1 into 1 into 1 into 1 into and so on. సో 1 ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఆన్సర్ 1 వస్తుంది కనుక ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చెప్పాను కదా, రెండు సైన్లు ఉండి రెండు కలిపి 90 degrees అయితే ఆన్సర్ 1. సో ఆప్షన్ సి. ఇక్కడ sin 1 sin 81 అంటే ఇది 1 ఆన్సర్, ప్లస్ sin 2 sin 88 అంటే ఇది కూడా 1, sin 3 sin 87 ఇది కూడా 1. సో ఆన్సర్ 3. అంటే sin 1 అన్నా ఇక్కడ sin square 89 అంటే దీని రాయొచ్చు sin 90 minus 1 అని రాయొచ్చు. 90 minus 1 అంటే cos 1, sin square θ plus cos θ 1 కదా, అందుకే ఈ రెండు 1 ఆ రెండు 1 ఆ రెండు. సో 1 + 1 + 1 అంటే 3 ఆన్సర్. నెక్స్ట్ cos 45 minus theta minus sin 45 plus theta. Okay. Cos A minus B, cos A cos B plus sin A sin B. ఏంటైచ్చు cos A cos B, ఇక్కడ మైనస్ ఉంది కనుక మనకు ప్లస్ వస్తుంది, ప్లస్ sin A sin B. నెక్స్ట్ మైనస్ sin A plus B అంటే sin A cos B మైనస్ cos A sin B, ఎందుకంటే మైనస్ ఉంది కనుక మైనస్ తో మల్టిప్లై చేయాలి. మైనస్ sin 45 sin A cos B మైనస్ cos A sin B, cos A sin B. ఇప్పుడు ఇదంతా కూడా 45 degrees కనుక ఇది cos θ by √2, ఇది sin θ by √2. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి cos θ by 2 మైనస్ cos θ by √2. నెక్స్ట్ sin θ by √2 మైనస్ sin θ by √2 కనుక ఆన్సర్ 0. ఇప్పుడు మనం ఇది ఒక చిన్న లాజికల్ గా చేద్దాము, అంటే ఎంత పెద్ద ప్రాసెస్ కాకుండా. θ వాల్యూ నేను 0 degrees తీసుకోను. θ వాల్యూ ఏం తీసుకున్నాను 0 degrees. అప్పుడు ఏమవుతుంది, ఇది cot 45 degrees మైనస్ tan 45 degrees అంతే కదా. θ 0 తీసుకున్నాను. cot 45 ఎంత 1, tan 45 ఎంత 1 - 1 అంతా 0. సో ఆప్షన్ డి అయిపోయింది, సింపుల్. ఇది కూడా అంతే, θ 0 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది secant 45 మైనస్ cosecant 45. secant 45 ఎంత √2 మైనస్ √2 క్యాన్సల్. సో ఆన్సర్ 0, ఆప్షన్ బి. cos 120 అని ఏం రాయొచ్చు, cos 180 degrees మైనస్ 60 degrees. cos 240 ఏం రాయొచ్చు, cos 180 ప్లస్ 60 degree రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, cos 2 into 90 మైనస్ 60 degrees ప్లస్ cos 2 into 90 ప్లస్ 60 degrees. సో cos 2 అంటే ఈవెన్ నెంబర్ కదా, అంటే cos ఏ వస్తుంది, cos 60 degrees. ప్లస్ మైనస్, సో 190 290 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ కనుక మైనస్ వస్తుంది. ఇక్కడ కూడా ఇది థర్డ్ క్వాడ్రంట్ లో మనకు కూడా అదే మైనస్ వస్తుంది, cos 60. cos 60 ఎంత మనకి మైనస్ 1/2 మైనస్ 1/2. సో మైనస్ 1/2 మైనస్ 1/2 మైనస్ 1. సో ఆన్సర్ సి, ఆన్సర్ సి. నెక్స్ట్ tan θ is equal to a/b అయితే cos θ ఎంత అని అనుకుంటారు. ఓకేనా. సో మన చిన్న డయాగ్రామ్ వేస్తే ఈజీగా వస్తుంది. tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో అప్పుడు మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది, √a² ప్లస్ b² అవుతుంది. ఇప్పుడు ఏమవుతున్నాడు cos θ అంటే b/√a² ప్లస్ b². సో ఆప్షన్ డి.
నెక్స్ట్ sin 253 plus sin 107. Sin 253 plus sin 107. Sin 215 ఏం రాయొచ్చు మనం? (270 degrees minus sin 270 degrees minus 270 లో ఎంత పోతే మనకి 53 వస్తుంది. సో 10 లో 3 తీస్తే 7 1 70 degrees. దీన్ని కూడా రాసుకుందాం. sin 90 plus 70 degrees. 19 plus 70 degrees. దీని ఏం రాయొచ్చు? 270ని 3 into 90 రాయొచ్చు. 3 into 90 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? cos 17 degrees minus cos. ఇక్కడ ప్లస్ cos 17 degrees వస్తుంది. Plus cos 17 minus cos 17 cancel. So answer 0. Option C. Next. ఇక్కడ కూడా అంతే. cos 180 minus 39 plus cos 39. Cos 180 minus theta minus cos theta. So minus cos 39 plus cos 39. So plus cos 39 minus cos 39 0. So option C. Next. Pi by 3 అంటే 180 by 3 అంటే 60. అంటే ఏం రాయొచ్చు దీన్ని? sin 120. sin 120 degrees. Pi by 3 అంటే 180 by 3 అంటే 180 అంటే cos 60. cos 60. ఓకే. sin 180 minus theta అని రాయొచ్చు. 180 theta ని 120ని 180 minus 20 180 minus 60 అని రాయొచ్చు. ప్లస్ cos 60 అంతా మనకి 1/2. sin 180 minus theta sin theta అంటే sin 60 ప్లస్ 1/2. sin 60 అంతా మనకి √3/2. సో √3 plus 1/2. First option. Option is the first one. Next. cos square 5, cos square 85. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 1. cos 90 అంత మనకి sin 90 అయితే 1, cos 90 0 కనుక 0. So 1 plus 1 2. 2 is the answer. B. Next. sin square theta 1 plus cot square అంటే cosecant square theta. So sin theta into cosecant theta అంతా 1. So 1 square. 1 square అంటే 1. Option B. ఇక్కడ 1 minus 1 by sin square. 1 by sin square అంటే ఎంత? cosecant square. 1 minus cosecant square 19 degrees. 1 minus cosecant square theta అంటే ఏంటి? మనకి యాక్చువల్గా ఏంటంటే cosecant square theta minus cos square theta is equal to 1. cosecant square theta minus cot square theta is equal to 1. ఇప్పుడు cosecant square theta ని అడిసి తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1 minus cosecant అంటే minus cot square minus cot square 90 degrees. So option B. చూడండి minus cot 19 కాదు minus cot square 19 ఆన్సర్. సో తొందరలో ఇది పెట్టేస్తారు, అది చూసుకోండి. నెక్స్ట్ cos a into √1 plus sin a by √1 minus sin into 1 plus tan a 1 plus sin a. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? cos a by
1 ప్లస్ సైన్ ఏ దీన్ని విడిగా రాసుకొని ఇప్పుడు దీన్ని రేషనలైజింగ్ చేయాలి. సో రేషనలైజింగ్ చేస్తే ఏమవుతుంది మనకి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అప్పుడు స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే సో ఇది క్యాన్సిల్ అవుతుంది. రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. కనుక ఆన్సర్ 1, ఆప్షన్ బి. సో ఏ 45 డిగ్రీస్ కనుక ఇక్కడ ఏమైంది tan 45 డిగ్రీస్, ఇక్కడ కూడా 45 డిగ్రీస్, ఇక్కడ కూడా 45 డిగ్రీస్. అంటే ఏమవుతుంది మనకి 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8, ఆప్షన్ బి. దీని ఎలా వచ్చి మనం cos 180 మైనస్ 50, cos 180 మైనస్ θ అంటే దీన్ని 2 ఇంటూ 90 రాసుకోవచ్చు. మళ్ళీ cos 50 వస్తుంది. ఏమొస్తుంది cos 50. మనకి 180 మైనస్ θ అంటే మైనస్ cos 50 ఆప్షన్స్ లో లేదు కనుక ఆప్షన్ నన్ ఆన్సర్. నన్ను కాదు బి ఆన్సర్. ఎందుకంటే దీన్ని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు 180 ప్లస్ 50 అని రాయొచ్చు. cos 180 ప్లస్ θ అంటే ఏంటి ఇది కూడా మైనస్ cos 50 కనుక సో వాడు ఇచ్చింది మైనస్ cos 50 వస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా బి ఆప్షన్ కూడా మైనస్ cos 50 కనుక ఆప్షన్ బి ఇస్ ద ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ tan 27 డిగ్రీస్. tan 27 డిగ్రీస్ అంటే ఏం రాయొచ్చు మనం దీన్ని అంటే ఆప్షన్స్ లో ఏది మనకి 27 డిగ్రీస్ వస్తుందో అదే మనకు ఆన్సర్. ఓకేనా. సో ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి చూస్తే 180 ప్లస్ 37 వస్తే అప్పుడు మనకి సరిపోతుంది. ఎందుకంటే 180 ప్లస్ 30 210 270 కనుక మనకి ఇది రాదు. ఆప్షన్ బి చూద్దాం. tan 180 ప్లస్ ఇది 17 డిగ్రీస్ కానీ ఇది కూడా రాదు. సో ఆప్షన్ సి రైట్. ఎందుకంటే దీన్ని క్లియర్ గా రాసుకోవచ్చు. tan 180 ప్లస్ 27. సో ఇప్పుడు 2 ఇంటూ 90 రాసుకుంటాం కనుక 2 ఈవెన్ నెంబర్ కనుక tan 27 వస్తుంది. నెక్స్ట్ secant square 46 minus cosecant square 44 degrees. How much? 0 ఆన్సర్. ఎందుకంటే దీన్ని రాయొచ్చు cosecant square cosecant 90 minus 46 రాయొచ్చు. cosecant 90 minus θ secant θ కనుక ఆప్షన్ డి. ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం sin square 10 degrees ప్లస్ cos square 10 degrees whole cube అని రాయొచ్చు. చూడండి a cube అంటే sin power 6 θ ప్లస్ b cube అంటే cos power 6 θ ప్లస్ 3ab ప్లస్ 3 ఇంటూ sin square 10 ప్లస్ 10 square ఇంటూ cos square ఇంటూ a ప్లస్ b అంటే ఇది 1 కనుక ఇలా రాసుకోవచ్చు కనుక దీన్ని 1 క్యూబ్ రాయొచ్చు. 1 క్యూబ్ అంటే 1 ఆన్సర్. దీని కూడా ఆన్సర్ 0. ఎందుకు ఈ రెండు కలిపితే 90 వస్తుంది. దీన్ని tan θ అని రాసుకో tan 57 కనుక ఆన్సర్ 0. ఇది కూడా ఆన్సర్ 0. ఎందుకు దీన్ని cos 90 మైనస్ 55 రాయొచ్చు. cos 90 మైనస్ θ sin θ sin ప్లస్ sin θ మైనస్ sin θ క్యాన్సిల్. నెక్స్ట్ దీన్ని sin 2010 అని 90 మల్టిపుల్స్ లో రాయాలి. సో మీకు కష్టం అనిపిస్తే 2010 90 వైపు చూడండి.
9 2s are 18. So 21. 9 2s are again 18. So 30. అంటే మనం ఏం చేయొచ్చు ఇప్పుడు 22 into 90 రాయొచ్చు. 28 into 90 ఏమవుద్ది? 9 2s are 18, 1 9 2s are 18, 1 9. ఇది వస్తుంది. 22 into 90. మనకి ఎంత తక్కువ? ఇంకా ప్లస్ 30 degrees తక్కువ, ప్లస్ 30 degrees. సో ఈవెన్ నెంబర్ కదా 22 అంటే ఏం రాయొచ్చు మనం? sin 30 రాయొచ్చు. ఏం రాయొచ్చు? sin 30. ఇప్పుడు అది ప్లస్సా మైనస్సా చూడాలి. 4 8 12 16 20 21 22 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది మైనస్, కనుక -1/2. డి ఆప్షన్. -1/2 ఇస్ ద డి ఆప్షన్. నెక్స్ట్ ఆల్రెడీ సమ్ చేసాం. 1/cos² అంటే ఏంటి? 1/cos² అంటే సీకెంట్ స్క్వేర్ θ. మైనస్ కామన్ తీస్తే sin² θ ప్లస్ cos² θ అంటే మైనస్. √sec² θ -1 అంటే √tan² θ. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే tan θ అనేది ఆన్సర్ వస్తుంది, కనుక tan θ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనకి sin 360 ఉంది. sin 360 0 అంటే ఎనీథింగ్ 0. ఎలా సార్? sin 4 into 90. 4 into 90 degrees minus 0 degrees. 4 అనేది ఈవెన్ నెంబర్ కదా, అంటే ఏమవుతుంది మనకి? sin 0. sin 0 degrees. sin 0 0. 0 ఆన్సర్. దీని ఆన్సర్ 1. దీని ఆన్సర్ 0. ఆల్రెడీ చేసాం ఇవ్వండి. ఆల్రెడీ ఇందాక ఇది కూడా చేసాం. sin 120 ప్లస్ sin 240. ఇందాక ఆల్రెడీ ఒకసారి చేసాం, చూద్దాం. ఇందులో కాస్ట్ లో చేసి ఇప్పుడు సైన్ వచ్చాయి. ఓకే చాలు. sin 180 minus 60 plus sin 180 plus 60. sin 180 minus theta sin theta అంటే sin 60. sin 180 plus theta minus sin theta కనుక minus sin 60 plus sin 60 minus sin 60 cancel. So answer 0. Option A. A plus B equal 90 అయితే cos square A plus cos square. ఈ రెండు కలిపితే 90 ఇచ్చారు కదా, ఆన్సర్ 1. cos theta is equal to B by అయితే sin theta. సో చిన్న డయాగ్రామ్ వేసేయండి. cos theta B by A. అప్పుడు ఇదేమవుతుంది? √A² minus B అవ్వాలి. A² minus B² అవ్వాలి. అంటే మనకి ఆన్సర్ ఏం కావాలి? ఓకే, cot ఇచ్చాడు. cot theta అంటే ఏంటి మనకి ఫార్ములా? adjacent side by opposite side. adjacent side by opposite side. సో అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది? √A² plus B². అంటే మనకి A by A² plus B². సి ఆప్షన్. సో ఇందాలాగే సేమ్. ఇప్పుడు +3 మనకి అటు సైడ్ వెళ్తుంది. +3 మనకి అటు సైడ్ వెళ్తే -3. ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. x+2 బై ఇక్కడ 9 వస్తుంది కనుక 16 వస్తుంది. 16 into x+2. 16 into x+2. సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఇది 9² ఇది 4². 9² అంటే 3² అంటే 9, 4² 16. 16 14 16 9s are 140. ఇక్కడ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకి
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి x plus 1 whole to the power of 3/2 by 4 plus y plus 1 whole to the power of 3/2, sorry, 2/3 by 9 is equal to 1. So option ఎక్కడ ఉంది? C option. ఇప్పుడు రెండు ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. రెండు ప్రోడక్ట్ చేద్దాం. x by p into y by q is equal to a into p. ఏమవుతుంది మనకి? xy is equal to ab pq. ఆప్షన్ సి. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, 10 square 23 degrees ప్లస్ ఇక్కడేమవుతుంది మనకి a plus b whole square secant square 23 degrees plus 1 a square plus b square plus 2ab plus 2 secant square 23 degrees by tan 23 degrees into secant 23 plus 1. అలా కాకుండా ఏంటంటే విడివిడిగా మనం రేషనలైజింగ్ చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. విడివిడిగా రేషనలైజింగ్ చేసుకుంటే సో మిగిలిన సమ్స్ మనం పార్ట్ 2లో రేపు కానీ ఎల్లుండి కానీ చూద్దాం. మిగిలిన సమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ వీడియో మనకు అందరికీ షేర్ చేయండి. ఎవరైతే 10+ పాలిసీ రాస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఖచ్చితంగా మీ అందరూ వాళ్ళందరికీ షేర్ చేయండి. సో అప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తే అప్పుడు ఫేస్బుక్ కూడా నేను టీచింగ్ అనేది చేస్తాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మనకి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి.